మరియు ప్రహ్లాద మహారాజ్. ఒక పెద్ద రాజభవనంలో ప్రహ్లాదుడు అనే చిన్న రాజకుమారుడు ఉండేవాడు. అతని తండ్రి గొప్ప రాజు అయినప్పటికీ ప్రహ్లాదుడి హృదయం విష్ణువు పట్ల ప్రేమతో నిండి ఉండేది, మరియు అతను తన రోజులను మధురమైన ప్రార్థనలు పాడుతూ గడిపేవాడు. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు శక్తివంతుడు మరియు గర్విష్టి, మరియు అతను విష్ణువును ద్వేషించేవాడు. తన కుమారుడి భక్తిని చూసి రాజు హృదయం భయంకరమైన మండుతున్న కోపంతో నిండిపోయింది. కోపంతో ఉన్న రాజు తన కుమారుడిని చాలాసార్లు శిక్షించడానికి ప్రయత్నించాడు, కాని ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండేవాడు. అతని అచంచలమైన విశ్వాసం ద్వారా రక్షించబడినందున ఆ సున్నితమైన బాలుడికి ఎటువంటి హాని కలగలేదు. ఇది రాజును మరింత కోపానికి గురిచేసింది. చివరగా హిరణ్యకశిపుడు ఉరుములాంటి స్వరంతో తన కుమారుడి వద్దకు దూసుకువచ్చాడు. నీ విష్ణువు అంతటా ఉన్నాడని అంటావు కదా, ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? నీ రక్షకుడిని నాకు చూపించు. ప్రహ్లాదుడు దయగల కళ్లతో తన తండ్రివైపు చూసి మెల్లగా సమాధానమిచ్చాడు. అవును తండ్రి, ఆయనంతటా ఉన్నాడు. ఆయన గాలిలో, నీటిలో మరియు మన రాజభవనంలోని ఈ స్తంభంలో కూడా ఉన్నాడు. ఈ స్తంభంలోనా? రాజు గర్వంతో కళ్ళు మూసుకుని గట్టిగా నవ్వాడు. అయితే నేను దానిని ముక్కలు ముక్కలుగా పగలగొడతాను. అతను తన శక్తివంతమైన గదను పైకి ఎత్తి తన పూర్తి బలంతో స్తంభాన్ని కొట్టాడు. విశ్వాన్ని కదిలించే శబ్దంతో స్తంభం పేలింది, మరియు దానిలో నుండి ఒక అద్భుతమైన మరియు భయంకరమైన రూపం ఉద్భవించింది. అది నరసింహస్వామి, మనిషి శరీరం మరియు సింహం తలతో. అతని కళ్ళు దైవిక కాంతితో ప్రకాశిస్తున్నాయి. తన ప్రియమైన భక్తుడిని రక్షించడానికి నరసింహస్వామి రాక్షసరాజును ఓడించి ప్రపంచానికి శాంతిని పునరుద్ధరించాడు. ప్రహ్లాదుడు తన దైవిక రక్షకుడి పట్ల ప్రేమ మరియు కృతజ్ఞతతో నిండిన హృదయంతో నమస్కరించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.